హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్. నీట్ ఎండిఎస్ రిజల్ట్ వచ్చి చాలా రోజులవుతుంది. అండ్ రీసెంట్‌గా మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగు, అదేవిధంగా ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయింది. అంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఏపీలో. అదేవిధంగా ఈరోజు మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ తెలంగాణలో ఏ కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో, ఆ నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత కట్టాలి? ఎలిజిబిలిటీ ఏంటి? ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి నోటిఫికేషన్‌లో, అదేవిధంగా ప్రాస్పెక్టస్‌లో కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దానికంటే ముందు ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, ఇక మీకు నీట్ ఎండిఎస్ 2026 కౌన్సిలింగ్‌కి సంబంధించి ఎటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నా కూడా మీరు డైరెక్ట్‌గా మన ఆఫీస్‌కి విజిట్ చేయొచ్చు. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్‌లో ఉంది. సో, మొబైల్ నంబర్ వచ్చేసి 9849966500. ఇక మీకు ఆల్ ఇండియా కోటా గానీ, స్టేట్ కౌన్సిలింగ్ ఏపీ ఆర్ తెలంగాణ గానీ, సో, వాటికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్, ఇన్ఫర్మేషను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కన్వీనర్ కోటా లేదా ఏ కేటగిరీ అంటాం దాన్ని. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కూడా మనకి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేనేజ్మెంట్ కోటాలో బీక్యాట్, ఎన్ఆర్ఐ కోటా, ఇన్స్టిట్యూషనల్ కోటా ఇవన్నీ కూడా మీకు కంప్లీట్‌గా గైడెన్స్ అండ్ ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించి కంప్లీట్ అడ్మిషన్ గైడెన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ కోటాలో మీకు డైరెక్ట్‌గా అడ్మిషన్ కూడా ఇప్పించడం జరుగుతుంది మీకు కావాల్సినటువంటి ఆహ్, కాలేజెస్‌లో. కాబట్టి మీరు అలా ఎవరికైనా కావాలి అని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు కాంటాక్ట్ చేయండి మనల్ని. అదేవిధంగా అసలు మనకి ఏ కేటగిరీలో సీట్ వస్తుంది, ఏంటి అనేది రాబోయే వీడియోస్‌లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో, మనకి ఏ కేటగిరీలో సీట్ వస్తుందా? లేదంటే బి కేటగిరీకి వెళ్ళాలా? లేదా ఎన్ఆర్ఐ కోటాకెళ్ళాలా? ఇన్‌స్టిట్యూషనల్ కోటాకెళ్ళాలా? ఇవన్నీ గూడా నేను మీకు రాబోయే వీడియోస్‌లో క్లియర్‌గా చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఇక డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రస్తుతానికి. సో, ముందుగా మనము ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నటువంటిది నోటిఫికేషన్ అనమాట. సో, నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎండిఎస్ కోర్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 26-27 ఇన్ తెలంగాణ. సో, ఎవరైతే ఎండిఎస్ క్వాలిఫై అయ్యారో, సో, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్‌గా దీంట్లో మెన్షన్ చేశారు. కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇది కౌన్సిలింగ్‌కి. ఓకే. రిజల్ట్ వచ్చింది. మీరు ఎగ్జామ్ రాసారు. రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ మనకి మెరిట్ లిస్ట్ వస్తుంది. ప్రొవిజనల్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అని వస్తాయి. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడము, ఆ తర్వాత సీట్ అలాట్మెంటు, దాని తర్వాత రిపోర్టింగు, ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, మాపప్, తర్వాత వేకెన్సీ, స్టే వేకెన్సీ రౌండ్, ఇట్లా రకరకాలుగా స్టేజెస్ ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇకపోతే మనకి ట్యూషన్ ఫీజు ఎంత అనేది 2026-27 అకాడమిక్ ఇయర్‌కి ఈ జీవోస్ ఏవైతే ఉన్నాయో, ఆ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి సంబంధించినటువంటి ఆర్డర్స్ టు బీ ఇష్యూడ్ అని చెప్పేసి అన్నారు. సో, అవి ఈ సంవత్సరం మారే అవకాశాలు కూడా ఉంటాయి. మారతాయా లేదా అనేది ఇక తెలీదు. ఎందుకంటే ఎంబీబీఎస్ ఫీజులు కూడా యాక్చువల్‌గా ఈసారి మారుద్దామని అనుకున్నారు. బట్ మొన్ననే రీసెంట్‌గా వచ్చినటువంటి జీవో ఏంటి అనంటే ప్రీవియస్ బ్లాక్ పీరియడ్‌లో ఏదైతే ఫీజులున్నాయో అవే ఫీజులు కంటిన్యూ చేస్తామని చెప్పేసి జీవో ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి ఎండీఎస్‌కి అండ్ పీజీకి కూడా అదే విధంగా ఫీజులు మారకుండా కంటిన్యూ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో, ఇకపోతే మనకి కట్ ఆఫ్, క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోరు ఎంత ఉండాలి అనంటే జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితేనేమో 50th పర్సెంటైల్ అంటే 308 అంతకంటే అబోవ్ ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 40th పర్సెంటైల్ ఉండాలి. అంటే 271 అండ్ అబోవ్ మార్క్స్ ఉన్నట్లయితే మీరు క్వాలిఫై అయినట్లు. కాబట్టి మీరంతా కూడా ఏ కేటగిరీలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలిజిబులే. ఓకే. ఇంకా అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు మీట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే కాదు. సో, సరే ఇది 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 మీట్ అయ్యారు అనంటే దాదాపు అవి గూడా మీకు ప్రాబ్లమ్ ఉండదు. బట్ అందరూ కాదు, తెలంగాణ డొమిసిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనమాట. సో, ఇక మనకి రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనంటే రేపు మార్నింగ్ అంటే 19th ఆగస్ట్ మార్నింగ్ 6:00కి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 25th ఈవినింగ్ 6:00 వరకు టైం ఉంది కాబట్టి ఈ లోపల మీరు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 19th నుంచి 25th ఈవినింగ్ వరకు
టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఏ కేటగిరీకి సంబంధించి. ఓకే. సో, మీ స్కోర్‌ను బట్టి అసలు మనకి ఏ కేటగిరీలో సీట్ వస్తుందా? రాదా? ఇవన్నీ తెలుసుకోవాలని అనుకుంటే మీరు మన ఆఫీస్‌కి విజిట్ చేయండి. కింద అడ్రెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మొబైల్ నంబర్స్ కూడా ఉంటాయి. మీరు దాంట్లో కాల్ చేసి కూడా డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో, ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి నీట్ ఎండీఎస్ క్వాలిఫై ఉండాలి. పైన చెప్పినటువంటి కట్ ఆఫ్ ప్రకారంగా. అదేవిధంగా మీరు బీడీఎస్ కూడా పాస్ అయ్యి ఉండాలి. ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా పాస్ అయ్యి ఉండాలనమాట. బీడీఎస్ ఆర్ అదర్ ఈక్వలెంట్ డిగ్రీ. సో, ఇక దాని తర్వాత మనకి రికగ్నైజ్డ్ డెంటల్ డిగ్రీ షుడ్ హ్యావ్ అబ్టైన్డ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ నేషనల్ డెంటల్ కమిషన్ నుంచి ఉండాలనమాట. తర్వాత డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్టర్ కంప్లీటింగ్ కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ అయిపోయిన తర్వాత కౌన్సిల్‌లో మీరు రిజిస్టర్ చేసుకొని ఉండాలనమాట. ఓకే. దాని తర్వాత మీకు మీరు ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. లేదనంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయి ఉండొచ్చు. లేదా ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండొచ్చు. ఓసీఐ కార్డ్ హోల్డర్ అంటాం కదా! వాళ్ళు అయి ఉండొచ్చు. సో, ఇవన్నీ గూడా మనకి రెగ్యులర్‌గా ఉండేటువంటివే. సో, మీరు ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికంటే ప్రీవియస్ 4 ఇయర్స్ ఇక్కడే చదివి ఉండాలనమాట తెలంగాణలో. అప్పుడే మీరు లోకల్ అవుతారు. సో, ఆ లోకల్ వాళ్ళకి మాత్రమే ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుందనమాట. ఓకే. సో, ఇక మీరు బీడీఎస్ గ్రాడ్యుయేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఇంటర్న్‌షిప్ ఆన్ ఆర్ బిఫోర్ 31st మే 2026 లోపల మీ ఇంటర్న్‌షిప్ అయిపోయి ఉండాలనమాట. ఓకే. సో, ఇన్ కేస్ ఆఫ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ గవర్నమెంట్ సర్వీస్ రెండర్డ్ షల్ బి కాలిక్యులేటెడ్ యాస్ ఆన్ 31/5/2026. ఓకే. సో, ఇన్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి కూడా అదే కట్ ఆఫ్ డేట్‌గా పెట్టారనమాట. సో, మెయిన్ ఏంటంటే ఇంకొక పాయింట్ మనము మర్చిపోయాము. సో, ఇక్కడ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎండీఎస్ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 26-27 అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా సీక్యూ ఇంటూ డెంటల్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇంక్లూడింగ్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. నోటిఫికేషన్ ఈజ్ issued for online registration for web-based counseling to determine state merit position for admission into competent authority quota seats only. Provisional final merit list will be notified after scrutiny of all certificates uploaded at the time of online registration. Total number of seats available under competent authority quota for the academic year 2026-27 will be notified on KNR UHS website before exercising web options for counseling. సో, ఇది మనకి సీట్ మ్యాట్రిక్స్ వెబ్ ఆప్షన్స్‌కి ముందు డిస్‌ప్లే చేస్తామని కూడా చెప్తున్నారు. సో, ఇక ఆఫ్‌కోర్స్ ఈ రిజిస్ట్రేషన్ అయితే మనకి 19థ్ రోజు స్టార్ట్ అవుతుంది. 25థ్‌న ఎండ్ అవుతుంది కాబట్టి ఈ లోపల మీరు రిజిస్టర్ చేసుకోండి. ప్రిఫరబుల్లీ మీరు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నటువంటి డెస్క్‌టాప్ గానీ, లేదంటే ల్యాప్‌టాప్ గానీ యూజ్ చేయండి అని చెప్తున్నారు. ఇక రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అనంటే 7,000 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్‌కి ఉంటుంది. అదేవిధంగా 5,500 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే ఉంటుందనమాట. ఈ అమౌంట్ మీరు డెబిట్ కార్డ్ ద్వారా గానీ, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పే చేయొచ్చనమాట. అండ్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో 7,000 ఫర్ ఓసీబీసీ అండ్ 5,500 ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్. ఈ ప్రాసెసింగ్ ఫీజ్ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రీఫండెడ్ ఆర్ అడ్జస్టెడ్ టు ఫర్దర్ డేట్. సో, మీరు ఇది ఏదైతే పే చేస్తారో ఇంకా అది రీఫండ్ అవ్వదు. అది నాన్ రీఫండబుల్ అనమాట. అండ్ ఇంకా వేరే డేట్‌కి మాకు అడ్జస్ట్ చేయండి లేదా మేనేజ్మెంట్ కోటాకి అడ్జస్ట్ చేయండి ఇట్లాంటివన్నీ ఏమీ జరగవు. కాబట్టి మీరు ముందే రిజిస్ట్రేషన్ ఫీ పే చేసే ముందే అసలు మీకు సీట్ వస్తుందా? రాదా? అట్‌లీస్ట్ మీరు బార్డర్‌లో ఉన్నారా లేదా? లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ర్యాంక్స్ బట్టి ఓకే. క్లోజింగ్ ర్యాంక్స్‌ని బట్టి చూసుకొని దాని ప్రకారంగా మీరు ఏమాత్రం హోప్ ఉందా అంటే దగ్గరలో ఉన్నాము కొంచెం ఒక 20,000-30,000 ర్యాంక్ డిఫరెన్స్ ఉంది. బట్ ఈసారి అంతవరకు వచ్చే అవకాశం ఉండొచ్చు అని అనిపిస్తే అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే. సో, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ దేర్ ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ డిటర్మినింగ్ ద మెరిట్ పొజిషన్ ఇన్ రెస్పెక్టివ్ categories by using NEET MDS 2026 rank by reading prospectus or regulations carefully. సో, ముందే మీరు రిజిస్ట్రేషన్ చేసే ముందే మీరు చెక్ చేసుకోండి. మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. దాని తర్వాత మనకి ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్, స్కానింగ్ ఆర్ అప్‌లోడింగ్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఆన్‌లైన్ పేమెంట్ ఫర్ రిజిస్ట్రేషన్. సో, ఇదంతా కూడా ఆన్‌లైన్ ప్రాసెస్ అంతా మనకి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఎటువంటి మాన్యువల్ ప్రాసెస్ ఏమీ ఉండదు. సో, ఫీజు మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ నుంచి పే చేయొచ్చు.
లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. ఇది ఆల్రెడీ మనం మాట్లాడాం కదా. సో ఇక మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనంటే, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కావాల్సుంటుంది. దాని తర్వాత మీ అడ్మిట్ కార్డ్, నీట్ ఎండీఎస్ అడ్మిట్ కార్డు అండ్ ర్యాంక్ కార్డ్ ఇవి 2 కావాలి. తర్వాత ఒరిజినల్ అండ్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఏదో ఒకటి ఉన్నా పర్వాలేదు. ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫస్ట్ బీడీఎస్ టు ఫైనల్ బీడీఎస్ వరకు. ఒకవేళ మీరు ఒకటే కాలేజీలో చేసున్నారు అనంటే ఒకటే ఉంటుంది స్టడీ సర్టిఫికేటు. లేదు ఏదైనా మీరు ట్రాన్స్‌ఫర్ అయ్యి అటు ఇటు 2 కాలేజీల్లో చదివారనంటే మేబీ 2 స్టడీ సర్టిఫికేట్స్ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత లేటెస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దట్ ఈస్ ఎంఆర్ఓ ఆఫీస్ అనుకోండి. ఇక లేటెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కన్సర్న్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇఫ్ అప్లికేబుల్. ఇష్యూ అంటే ఈ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లేటెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత మీ ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ టు బి కంప్లీటెడ్ బై 31 మే 2026. మీరు ఆల్రెడీ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఆగస్ట్‌లో ఉన్నాము. మీ మే 31 లోపలనే మీది కంప్లీట్ అయిపోయి ఉండాలనమాట. ఇంకా ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని దాని అర్థం అనమాట. నెక్స్ట్ పర్మనెంట్ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కూడా మీరు పెట్టి ఉండాలి. తర్వాత ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఇకపోతే మనకి ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ ఎండీఎస్ కోర్స్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ఫైనల్ వెరిఫికేషన్. సో, ఇవన్నీ గూడా ఇప్పుడు పైన చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ గూడా మళ్ళీ మీరు సీట్ అలాట్ అయిన తర్వాత మీ అలాటెడ్ కాలేజ్‌కి వెళ్లి అక్కడ ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ కాపీలు ఇవన్నీ గూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ వితౌట్ అప్లోడింగ్ మ్యాండేటరీ సర్టిఫికేట్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వితౌట్ సిగ్నేచర్ అట్ డిక్లరేషన్ ఏరియా, ఇన్‌కంప్లీట్ అప్లికేషన్స్ విల్ బీ ఆటోమేటికల్లీ రిజెక్టెడ్ అండ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ డిటర్మినింగ్ ద మెరిట్ పొజిషన్ ఇన్ రెస్పెక్టివ్ కేటగిరీస్ యూజింగ్ నీట్ ఎండీఎస్ 2026 ర్యాంక్ అనమాట. సో, కాబట్టి మీరు కంప్లీట్‌గా ప్రతి ఒక్క డాక్యుమెంటు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఛాన్స్ తీసుకోకండి. సో, ఇక ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎండీఎస్ కోర్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27 will be examined by the university only after scrutiny of application along with all copies of required certificates and provisional ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ నోటిఫైడ్. సో, మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ గూడా స్క్రూటినీ చేసి అన్నీ ఓకే ఉంటేనే మీ అప్లికేషను ఓకే అవుతుంది. అప్రూవ్ అవుతుంది. ఆ తర్వాతనే మీ ప్రొవిజనల్ లేదా ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ నేము, డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో, ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రాగానే చూసుకొని ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇమ్మీడియేట్‌గా మీ గ్రీవెన్స్ సబ్మిషన్‌కి టైమ్ ఇస్తారు కాబట్టి, ఆ లోపల మీరు గ్రీవెన్స్ సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ రెక్టిఫై చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ డీటెయిల్స్ కరెక్ట్‌గా అసలు లేకపోతే యాడ్ చేయడము, ఉండి డీటెయిల్స్ తప్పుంటే కరెక్ట్ చేయడము జరుగుతుందనమాట. సో, అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. టైమ్ టు టైము అలర్ట్‌గా ఉండాలనమాట. రిజిస్ట్రేషన్ అలాంగ్ విత్ అప్లోడింగ్ ఆఫ్ స్కాన్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బీ డన్ ఓన్లీ వన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, నంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్. సో, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఒక్కసారే ఉంటుంది. ఇది మీ అందరికీ తెలుసు. ఎంబీబీఎస్, బీడీఎస్ చేసినప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకసారే ఉంది కదా! సో, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. సో, ఇక మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే ఉండదు. కాబట్టి ముందుగానే రిజిస్టర్ చేసుకొని పెట్టుకోండి. ఏమో చెప్పలేము, మీకు సీటు వచ్చే అవకాశం ఉండొచ్చు ఎక్కడైనా లక్కీగా. అంటే మీ ర్యాంక్‌ని బట్టి మీ క్లోజింగ్ ర్యాంకు రిఫరెన్స్‌గా తీసుకొని మనము చెక్ జేసుకోవాలి. బట్ స్టిల్ కొంచెం ర్యాంక్ ఎక్కువున్నా గూడా వస్తదేమో అని హోప్ ఉంటుంది గాబట్టి, అలాంటి వాళ్ళు గూడా రిజిస్టర్ చేసుకొని పెట్టుకుంటే మీకు నష్టమేమి ఉండదు. వస్తే సీటొస్తుంది. పోతే ఒక 5,000, 7,000 పోతాయన్నమాట. సో, ఇక క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిఫర్ టు కేఎన్ఆర్ వెబ్‌సైట్ రెగ్యులర్‌లీ అన్నారు. తర్వాత సో, ఇవి మనకి ఏదైనా మీకు టెక్నికల్ ఇష్యూస్ గానీ, లేకపోతే అప్లికేషన్‌కి సంబంధించిన ఇష్యూస్, రెగ్యులేషన్స్‌కి సంబంధించిన ఏమైనా ఉంటే, ఈ నంబర్సు లేదా ఈమెయిల్ ఐడీస్‌లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. మార్నింగ్ 10:30 AM నుంచి 5 PM ఆన్ వర్కింగ్ డేస్ ఓన్లీ. ఓకే. సో, ఇది మనకి ప్రస్తుతానికి నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్. ఇక ఇది ప్రాస్పెక్టస్, ఇది మోస్ట్‌లీ మనకి ఆల్మోస్ట్ 31 పేజెస్ అయితే ఉంది. సో, 31 పేజెస్ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఇవన్నీ గూడా మీకు తెలిసే ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన ఆఫీస్‌కి విజిట్ చేయండి. లేదనంటే కింద బాటమ్‌లో కనిపిస్తున్న వీడియోలో కనిపిస్తున్నటువంటి నంబర్స్‌కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. సో, మాకు సీట్ వస్తుందా? ఇట్లాంటివి కాకుండా
కొంచెం వేరే డీటెయిల్స్ అంటే సీట్ వస్తుందా రాదా అనే దాని మీద నేను ఎట్లాగో వీడియో చేస్తాను. ఆ వీడియోని మీరు క్లియర్‌గా చూసినట్లయితే అసలు మనకి ఏ కేటగిరీలో సీట్ వస్తుందా రాదా అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుందనమాట. సో, దాన్ని బట్టి మీరు ఏ కేటగిరీ రిజిస్ట్రేషన్ చేయాలా వద్దా అనేది కూడా మీరు డిసైడ్ కావచ్చు. సో, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి జస్ట్ గో త్రూ అవుదాము. నేను క్విక్‌గా స్క్రోల్ చేస్తాను. ఇంకా మీ టైం ఎక్కువ తీసుకోను. సో, రిజర్వేషన్స్ మీ అందరికీ తెలిసినవే. సో, రెగ్యులేషన్స్ పీడబ్ల్యూడీకి సంబంధించి, తర్వాత సర్వీస్ క్యాండిడేట్స్ ఇన్సెంటివ్ ఆఫ్ అడిషన్ ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. సర్వీస్ క్యాండిడేట్స్‌కి మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి చూడండి ఇక్కడ. ద రెగ్యులర్ సర్వీస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పుట్ ఇన్ 2 ఇయర్స్ ఆర్ మోర్ ఆఫ్ కంటిన్యూస్ సర్వీస్ ఇన్ ట్రైబల్ ఏరియా ఆర్ 3 ఇయర్స్ ఆర్ మోర్ కంటిన్యూస్ సర్వీస్ ఇన్ రూరల్ ఏరియా ఆఫ్ సర్వీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడిషన్ ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. సో, రూరల్ ఏరియాలో అయితే 3 సంవత్సరాల కంటే ఎక్కువ లేదా ట్రైబల్ ఏరియాలో అయితే 2 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ చేసిన వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏంటి అనంటే ఆ వెయిటేజ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేస్తారనమాట. సో, ద అడిషన్ ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయనంటే 2 ఇయర్స్ ట్రైబల్ ఏరియాలో చేసిన వాళ్ళకి 10% పర్ ఇయర్ చొప్పున మార్క్స్ యాడ్ అవుతాయి. అండ్ అప్ టు మాక్సిమం ఆఫ్ 30% యాడ్ అవుతాయి. ఇక రూరల్ ఏరియాలో చేసిన వాళ్ళకైతే అంటే 3 ఇయర్స్ కంటే ఏవో చేసిన వాళ్ళకైతే 8% పర్ ఇయర్ చొప్పున మీకు స మార్క్స్ యాడ్ అవుతాయి. అది అప్ టు మాక్సిమం ఆఫ్ 24%, అంతకంటే ఎక్కువైతే యాడ్ అవ్వవు. అంటే మీరు ఇంకా ఎక్కువ సంవత్సరాలు చేశాం గదా! అన్నీ వస్తాయని అనుకుంటే అలా లేదు. సో, అన్ని సంవత్సరాలకి మాత్రమే అంటే మాక్సిమం ఇది 24. సో, ఈ విధంగా మనకి సర్వీస్ క్యాండిడేట్స్‌కి సంబంధించి వెయిటేజెస్ అనమాట. ఓకే. నెక్స్ట్ సో, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవి కంపల్సరీ అనమాట. నీట్ ఎండిఎస్ అడ్మిట్ కార్డు, ఓకే. తర్వాత ర్యాంక్ కార్డు, ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్ మెమో, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6థ్ క్లాస్ టు ఇంటర్మీడియేట్, తర్వాత ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్, బీడీఎస్ స్టడీ సర్టిఫికేట్, బీడీఎస్ డిగ్రీ సర్టిఫికేట్, తర్వాత బీడీఎస్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, బీడీఎస్ ట్రాన్స్క్రిప్ట్ సర్టిఫికేట్ ఆర్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, వ్యాలిడ్ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లేటెస్ట్ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్, సో, సర్వీస్ సర్టిఫికేటు అప్లికేబుల్ అయిన వాళ్ళకి, తర్వాత ఆధారు. సో, ఇవన్నీ గూడా మీరు కంపల్సరీ రెడీ జేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ జేయాలి. ఇన్ కేస్ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి కంప్లీట్ గైడెన్స్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు మన ఆఫీస్‌కి విజిట్ చేయొచ్చు. పెయిడ్ సర్వీస్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఆన్‌లైన్ యాక్టివిటీ అంతా కూడా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టైమ్ టు టైమ్ మీకు అప్డేట్స్ ఇస్తూ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇక ఇక్కడ మళ్ళీ ఒకసారి మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ క్లియర్‌గా ఇచ్చారు. ఈ ప్రతి డాక్యుమెంటు ఎంత సైజ్‌లో ఉండాలి, ఏ ఫార్మాట్‌లో ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఇది గూడా నేను మీకు ఈ డాక్యుమెంట్ మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇదంతా మీరు ఒకసారి కావాలంటే స్క్రీన్‌షాట్ కూడా తీసుకోవచ్చు. ఓకే. రైట్. సరే. మళ్ళీ ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదంటారేమో. సో, ఒరిజినల్ బీడీఎస్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. పీడీఎఫ్ 500 కేబీలో ఉండాలి. తర్వాత 6థ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు అండ్ బీడీఎస్ స్టడీ సర్టిఫికేట్ ఇది మ్యాండేటరీ. యెల్లో కలరు, రెడ్ కలర్‌లో టెక్స్ట్ ఏదైతే ఉందో ఇది మ్యాండేటరీ అని ఉందో అది కంపల్సరీ ఉండాలనమాట. సో, అవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. తర్వాత కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్, తర్వాత వాలిడ్ పర్మనెంట్ డెంటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, నెక్స్ట్ సోషల్ స్టేటస్ సర్టిఫికేట్. అంటే పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. అది అప్లికేబుల్ అయిన వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ ఎవరైతే సర్వీస్‌లో ఉన్నారో ఇన్ సర్వీస్ ఆ క్యాండిడేట్స్‌కి అనమాట. ఇది మ్యాండేటరీ. దాని ఫార్మాట్ కూడా మనకి అనెక్సర్ 3 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్‌సి అండ్ ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమోస్ కావాలనమాట. బీడీఎస్ ట్రాన్స్‌క్రిప్ట్ కూడా కావాలి. నెక్స్ట్ ఎండీఎస్ అదే నీట్ ఎండీఎస్ రాసిన స్కోర్ కార్డ్ కూడా కంపల్సరీ అనమాట. ఇక ఫోటో ఐడీ ప్రూఫు, ఆధార్ కార్డు, ఇవన్నీ గూడా ఇప్పటివరకు మాట్లాడుకున్నవన్నీ గూడా మనకి పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. 500 కేబీ లోపల ఉండాలనమాట. ఎక్కువ ఉంటే అప్‌లోడ్ అవ్వవు. ఇక క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మాట్‌లో 100 కేబీ లోపల ఉండాలి. ఇక సిగ్నేచర్ కూడా మనకి జేపీజీ ఫార్మాట్ 100 కేబీ లోపల ఉండాలనమాట. ఇక మనకి రిజిస్ట్రేషన్ ప్రొసీజరు ఈ విధంగా స్క్రీన్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. డేటా అప్డేషను ఇలా మనకి 3, 4 స్టెప్స్
ప్రాసెస్ అయితే ఉంటుంది. ప్రతి ప్రాసెస్ కూడా మీరు జాగ్రత్తగా డేటా కరెక్ట్‌గా ఎంటర్ చేసి చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. సో, ఇది మనకి స్క్రీన్స్. ఇక్కడ మన స్క్రీన్స్ కూడా చూసుకోవచ్చు. ఇది పేమెంట్ గేట్‌వే. ఇక్కడికెళ్ళిన తర్వాత మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో, మీ కేటగిరీని బట్టి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తెలుసు కదా! ఓసీ, బీసీ వాళ్ళకైతే 7,000, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5,500 అనమాట. ఇక మీరు మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా డేటా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మీ ఫోటోసు, సిగ్నేచరు, ఆ తర్వాత సర్టిఫికేట్స్ ఇవన్నీ గూడా ఈ విధంగా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. రైట్. ఫైనల్‌గా మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫాము డిస్‌ప్లే అవుతుంది. డౌన్‌లోడ్ అవుతుంది. దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఓ 2 కాపీలు ప్రింటౌట్ గూడా తీసి పెట్టుకోండి. సో, ఇదంతా గూడా మీరు ఫైనల్‌గా రిపోర్టింగ్ చేసే టైంలో అక్కడ చూపించాల్సి ఉంటుంది. సో, ఇక్కడ సర్టిఫికేట్ ఫార్మాట్స్ కూడా కొన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇది బీడీఎస్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుందని చూపిస్తున్నారు. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు ఇలా మీకు ప్రతి సర్టిఫికేటు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ గూడా ఉంటాయి. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఓకే. బాండ్ ప్రొఫార్మాస్ కూడా దీంట్లోనే ఉంటాయి. అనెక్సర్ 2లో ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా మీరు జాగ్రత్తగా చూడండి. గో త్రూ అవ్వండి. లేదు అంత టైం లేదు మేము చేయలేమని అనుకుంటే, మీ తరపున ప్రతీదీ ఆన్‌లైన్‌లో చేయడానికి మేము రెడీగా ఉన్నాము పెయిడ్ సర్వీస్‌తోని. సో, మీకు సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా ఆఫీస్‌కైతే విజిట్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఫోన్‌లో గానీ, లేదంటే పర్సనల్‌గా గానీ విజిట్ చేయండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇంకా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. పెయిడ్ సర్వీస్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఆల్ ది బెస్ట్.